ఎలా ఉంటుంది అసలు బయట జనాలలో విపరీతంగా ఒక టాక్ ఉంటుంది, ఆ సినిమా ఈ సినిమా పోటీ పోటీ అని చెప్పేసి. అసలు మీలో మీకు ఎలా ఉంటుంది అసలు? చెప్పాను కదండి, ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ గారు అడగంగానే చిరంజీవి గారు ప్రారంభోత్సవానికి ఇచ్చేసి, నేను ఇంటికి వెళ్ళినప్పుడు కథ చెప్పానండి, మొత్తం తెలుసుకున్నారు, అరగంట చేసి వెరీ ఎక్సైటెడ్, ఇది ఎలా చేస్తున్నాం ఇది ఎలా చేస్తున్నాం సూపర్ హిట్ కొడతాం చాలా. ఆయన ప్రారంభోత్సవానికి ఇచ్చేసి హీ బ్లెస్డ్ us అండ్ హీ టోల్డ్ దట్ ఈ సినిమా విజయం సాధిస్తుంది అని. ఒక నిజమైన చిరంజీవి గారి అభిమాని అయితే కొట్టుకునే వాళ్ళని చూశాను చాలామందిని. చాలా గౌరవం ఉంటే చిరంజీవి గారు అన్న శుభాకాంక్షలు తప్పాలని ఎవరు కోరకూడదండి, నిజంగా నువ్వు ఆయన అభిమానిస్తే. అట్ ద సేమ్ టైం నువ్వు నిజమైన బాలకృష్ణ గారి అభిమాని అయితే శుభాకాంక్షలు ఇచ్చిన అంత గొప్ప వ్యక్తి సినిమా పట్ల అమర్యాదగా ప్రవర్తించు. ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారు అంటే అది మీరు కర్మకు బాధ్యులు అవుతారు. బేసికల్గా ఇట్స్ రియల్లీ నాట్ నెసరీ అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, సోదర సమానులు. అండ్ నేను చాలాసార్లు చూస్తూ ఉంటానండి, నేను సోషల్ మీడియా కాబట్టి చెప్తున్నాను, ట్విట్టర్లో దెల్ బి ట్రాలింగ్ మీ హీరో ఏంటి మీ హీరో ఏంటి అనేది. వాళ్ళ వయసు చాలామందికి ఒక 20-25 సంవత్సరాల దగ్గరే ఉంటుంది, మంచి ఇంగ్లీష్ రాస్తూ ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు. బట్ వాళ్ళకి వీళ్ళ సినిమాల్లో వయసు ఉంటుంది, వీళ్ళు ట్రాల్ చేయటం ఏంటండి? 150 సినిమాలు, వాట్ ఈస్ దట్? 100 సినిమాలు. అండ్ అట్ దిస్ ఏజ్ one is 56, one is 60 years old. 60 years old, know how slim he is looking, how energetic he is. 56 ఏళ్ళు అప్పుడు ఆ గుర్రాన్ని అలా ఎత్తటం ఏంది? ఆ సేఫ్టీకి రోప్ కడితే వద్దని గొడవండి, సేఫ్టీకి అండి అని చెప్పి. నా అలెక్స్ గుర్రం ఎట్లా అంటే ఇంతవరకు లేపి తప్పనండి. గ్రాఫిక్ కాదు అది, ఒరిజినల్ ఫుటేజ్ ఐ విల్ షో. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ హ్యూజ్ ప్యాషన్ టు ద మూవీస్. దే రియల్లీ ఫాట్ ఎ లాట్. ఈ స్థాయి వరకు రావడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సంక్రాంతికి 4 సినిమాలు పోయిన సంవత్సరం రిలీజ్ అయిన 4 వచ్చినాయి, 6 సినిమాలు రిలీజ్ అయ్యి 6 వచ్చినాయి. ఇది కర్మ ఏంటంటే ఇదేందో ఎవరు గెలుస్తారంటున్నారండి, అది పదం తప్పు. ఇదేమన్నా ఎమ్మెల్యే సీటా, ఎంపీ సీటా, క్రికెట్ మ్యాచా? ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కాదు, 2 సినిమాలు ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆర్ట్, దిస్ ఇస్ వన్ ఆర్ట్. ఇది ఒక కమర్షియల్గా చిరంజీవి గారి రిటర్న్ ఫిల్మ్, ఇన్ ఎక్సైటింగ్ అండ్ చరణ్స్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్. అండ్ దిస్ ఈజ్ బాలకృష్ణ గారు 100వ సినిమా, హిస్టారికల్ మూవీ, తెలుగువాడి కథ. ఈ రెండుతో ఉన్నప్పుడు డెఫినెట్గా అందరం మొదటి రోజు ఈ సినిమాకి వెళ్తాం, 2వ రోజు ఆ సినిమాకి వెళ్తాం. ఆర్ వెన్ ఆర్ వీ గెట్ టికెట్స్ విల్ గో అండ్ వాచ్ ఇట్. ఇదే కాదు, ప్రతిసారి వస్తుంది ఇది. మనం సంక్రాంతి అంటే రైతుల పండుగ మాత్రమే కాక సినిమాల పండుగ కూడా అయిపోయింది. పోలీస్ వెంకటరామయ్య వస్తుంది, శతమానం భవతి వస్తుంది. ఇది అన్నెసెసరీ థింగ్, ఇష్యూ. అర్థం కాని ఏంటంటే అభిమానం ఉండొచ్చు కానీ మూర్ఖాభిమానం ఉండటం తప్పు. మన హీరోని బాగా అభిమానిద్దాం. అట్ ద సేమ్ టైం రెండో హీరోని ఎవరన్నా అంటే, నాట్ ఓన్లీ దట్, నాట్ టాకింగ్ అబౌట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు, ఐమ్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తారక్ కావచ్చు, బన్నీ కావచ్చు, చరణ్ కావచ్చు, ఎనీబడి టెలింగ్ ఎనీథింగ్ ఈజ్ రియల్. యూ డోంట్ నో ఒక సినిమాది ఎటువంటి ఎంత ఫిజికల్ స్ట్రెయిన్, ఎన్ని ఆవేశాలు, ఎన్ని ఆశలు, ఎంత డబ్బులు. దిస్ ఇస్ గ్రేట్ మీడియం. ఎన్ని ఆర్ట్స్ కలిపి ఒక ఇస్తున్నాం. బంగారు కొట్లన్నీ ఒకే వీధిలో ఉన్నట్టు సినిమాలన్నీ ఒకేసారి వస్తున్నాయి. గో ఎంజాయ్, రియల్ యూ ఎంజాయ్ దిస్ బోత్ ఫిల్మ్స్, ఆల్ ద ఫిల్మ్స్, 4 ఫిల్మ్స్. దే షుడ్ గెట్ ఎ గ్రేట్ ఓపెనింగ్, గ్రేట్ అప్రిషియేషన్, గ్రేట్ మనీస్. ఎన్ని ఆశలు పెట్టుకుంటారు చిరంజీవి గారు ఆ సినిమా మీద, బాలయ్య బాబు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఈ సినిమా మీద, వినాయక్ గారు కానీ నేను కానీ. సో ఐ హోప్ ఆడియన్స్ అండర్స్టాండ్ రియల్ సినిమా. థింక్ ఎవరైనా మూర్ఖాభిమానులు వస్తే పెద్దలు ఇంట్లో చెప్పండి. మీరు ఇప్పుడు మీ అబ్బాయి ట్విట్టర్ చూస్తే నా చేస్తా అంటే రే తప్పురా అనమాట. ఇంకా మితిమీరి చేస్తున్నామంటే బేసికల్గా తలపైకి తుమ్మేసుకోండి, అంతే, తప్పు జరుగుతుందండి. Please subscribe to Please subscribe for more videos.